హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మినీ బ్లాగ్స్ డైలీ రొటీన్ వీడియోసే చేద్దాం అనుకుంటున్నాను. ఈ 100 days ఛాలెంజ్ వీడియోస్ కన్నా ఈ డైలీ రొటీన్ వీడియోసే మన ఛానల్లో హిట్ అవుతున్నాయి అనమాట. మీరైతే కామెంట్ చేసి చెప్పండి, డైలీ రొటీన్ వీడియోస్ తీయమంటారా లేదంటే కుకింగ్ వీడియోస్ తీయమంటారా? మీరైతే కామెంట్లో చెప్పండి. మీరైతే లైక్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి నా వీడియో సజెస్ట్ అయ్యేది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదే చేస్తోటి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాట అయితే కొంచెం తడబడుతుంది, బికాజ్ నేను ఈ మధ్యనే కదా యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అలా మాట్లాడుతూ వీడియోస్ పోస్ట్ చేస్తుంటేనే కదా నాకు కూడా కొద్దిగా అలవాటు అయ్యి అందరు యూట్యూబర్స్ లాగా చాలా క్లియర్గా నీట్గా మాట్లాడగలిగేది. సో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని లైక్ చేసి ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనము ఇప్పుడు నేను చేస్తుంది అయితే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. మా హస్బెండ్కి మిడ్ నైట్ క్రేవింగ్స్ కలుగుతున్నాయని బ్రెడ్ ఆమ్లెట్ వేయవా అంటే లేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. చీజ్ తెచ్చాను, చీజ్ తోటి చేద్దామని చీజ్ వేయడమే మర్చిపోయానండి. అలా ఉంటుంది నా పనితనము. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మరీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయమని. ఫస్ట్ అయితే మనము సిమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగా వస్తుంది. నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను. నెక్స్ట్ అయితే నేను బ్రెడ్ పెట్టేశాను. అది కొంచెం కుక్ అయిన తర్వాత మనం చీజ్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ చీజ్ వేయలేదు, మర్చిపోయాను. నిద్రలో ఉన్నాను కదండి, మర్చిపోయాను. సో సారీ. మీరైతే